మక్కా ఈ పేరు వింటే పవిత్రమైన హజ్ యాత్రనే గుర్తుకు వస్తుంది. ఇస్లాం పుట్టినిల్లు మక్కా. హజ్ యాత్ర చేయడం అంటే మతపరమైన బాధ్యతలను ముస్లిం పూర్తిగా నెరవేర్చినట్టే. ఇబ్రహీం ప్రవక్త పిలుపు మేరకు చేపట్టే ఈ హజ్ యాత్రలో భాగంగా ఏటా లక్షలాది మంది ముస్లింలు మక్కాకు వెళ్తారు. కానీ మక్కాలో భక్తులతో పాటు ఈసారి పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థను కూడా సౌదీ అరేబియా ఏర్పాటు చేసింది. అసలు భక్తుల మధ్యలో ఎందుకు పేట్రియాట్ వ్యవస్థను రియాద్ మోహరించింది? సౌదీ అరేబియాను వెంటాడుతున్న భయం ఏమిటి? పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థ పనితీరు ఏంటి? లెట్స్ వాచ్. మక్కాలో మిస్సైళ్ల మోహరింపు ఎందుకు? సౌదీ కింగ్ను భయపెడుతున్నది ఎవరు? పేట్రియాట్స్ తో సౌదీకి రక్షణ లభిస్తుందా? పశ్చిమాసియా దేశం సౌదీ అరేబియా హజ్ యాత్రకు ఆతిథ్యమిస్తోంది. హజ్ అనేది ఇస్లాంలో పవిత్రమైన యాత్ర. ఏటా హజ్ యాత్రకు సౌదీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ యాత్రలో భాగంగా 20 లక్షల మంది ముస్లింలు మక్కాను సందర్శిస్తారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో పవిత్రమైన మక్కాకు తరలి వస్తున్నారు. మహామసీదులోని మక్కాలోని పవిత్రమైన కబ్బా చుట్టూ వరుసల ఆకారంలో గుమిగూడి ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే యాత్రికులను కేవలం మతాధికారులు, సెక్యూరిటీ అధికారులు మాత్రమే కాదు, ఇప్పుడు పేట్రియాట్ మిస్సైల్ సిస్టమ్స్ కూడా వారిని గమనిస్తూ ఉంటాయి. మీరు విన్నది నిజమే. హజ్ యాత్రికుల రక్షణకు అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి వ్యవస్థని సౌదీ అరేబియా మోహరించింది. అందుకు సంబంధించిన చిత్రాలను సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మక్కా నడిబొడ్డున పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థల్ని మోహరించినట్టు వెల్లడించింది. ఒక మిస్సైళ్లే కాదు, మక్కా నగరమంతా పలు హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. హెలికాప్టర్ల నుంచి సైనికులు నగరంలోని వీధులను నిశితంగా పరిశీలిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఇవేవి కొత్త విధానాలు కాదని తెలుస్తోంది. గతంలో కూడా మక్కా భద్రతకు పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థను మోహరించినట్టు తెలుస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, పవిత్రమైన మక్కాలో ఎందుకు పేట్రియాట్ మిస్సైళ్లను సౌదీ అరేబియా మోహరిస్తోంది? ఎలాంటి దాడులు జరుగుతాయని రియాద్ భయపడుతోంది. మక్కాలో సౌదీ అరేబియా రక్షణాత్మక ధోరణికి సంబంధించిన మూలాలు చాలా లోతుగా ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2015లో యెమెన్తో సౌదీ అరేబియా యుద్ధానికి దిగింది. నిజానికి సనాలు నడుస్తున్న యెమెనీ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. యెమెనీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న హూతీలపై రియాద్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో సౌదీ ఇరుక్కుపోయింది. హూతీలు మాత్రం యుద్ధంలో ఓడిపోలేదు. నాటి నుంచి సౌదీని హూతీలు శత్రువుగానే భావిస్తున్నారు. అప్పటి నుంచి సౌదీ పట్టణాలు, నగరాలపై దాడులకు దిగుతున్నారు. కొన్నేళ్లుగా సౌదీ అరేబియన్లపై డజన్ల కొద్దీ బ్యాలిస్టిక్ మిసైళ్లు, డ్రోన్లతో హూతీలు భీకర దాడులు చేశారు. చాలా వరకు వాటిని సౌదీ అరేబియా అడ్డుకుంది. కొన్ని మధ్యలో కూలిపోయాయి. మరికొన్ని మాత్రం హూతీలు గురిపెట్టిన ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ క్రమంలో మక్కా పైన హూతీల డ్రోన్లు దాడి చేశాయి. 2016లో హూతీలు ప్రయోగించిన ఓ మిసైల్ మక్కా వైపు దూసుకెళ్లింది. గగనతలంలోనే దాన్ని అడ్డుకున్నట్టు అప్పట్లో సౌదీ అరేబియా వెల్లడించింది. కానీ హూతీలు మాత్రం తాము దాడులు చేయలేదని తెలిపారు. 2019లోనూ ఇలాంటి దాడికే హూతీలు పాల్పడినట్టు నివేదికలు వచ్చాయి. అయితే మక్కాను లక్ష్యంగా చేసుకుని హూతీలు దాడి చేసిన మిసైళ్లను జెడ్డాలోనే అడ్డుకున్నట్టు రియాద్ తెలిపింది. ఈసారి కూడా తాము ఎలాంటి మిసైళ్లతో దాడికి దిగలేదని యెమెన్ తిరుగుబాటుదారులు తెలిపారు. తాము మక్కాపై ఎప్పుడూ దాడికి ప్రయత్నించలేదని హూతీలు వాదిస్తున్నారు. అయితే సౌదీలు మాత్రం ఎలాంటి పొరపాట్లకు ఛాన్స్ ఇవ్వకూడదని పక్కా ప్లాన్ తో ఉన్నారు. ఈ క్రమంలో 2019లో హజ్ యాత్ర సందర్భంగా మక్కాలో పేట్రియాట్ మిస్సైల్ సిస్టమ్ ని రియాద్ మోహరించింది. నిజానికి అప్పటి నుంచే పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు మరింతగా దిగజారాయి. 2023లో గాజాలో యుద్ధం మొదలైంది. గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతోంది. అదే సమయంలో యెమెన్ నుంచి ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకువెళ్తున్నాయి. ఇజ్రాయెల్ ను మిస్సైళ్లు, డ్రోన్లతో హూతీలు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే రియాద్ భద్రతా ఏర్పాట్లు చేసుకుంది. ఎందుకంటే దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం హజ్. మక్కా కేవలం ముస్లింల పవిత్రమైన నగరం మాత్రమే కాదు, ఇది ఇస్లాంకు పురిటిగడ్డ. కానీ సౌదీ అరేబియా విషయానికే వస్తే మక్కా అనేది మణిమకుటం లాంటిది. సౌదీ అరేబియాకు నైతిక అధికారాన్ని కట్టబెట్టిన ఓ స్తంభం లాంటిది మక్కా. ఈ పవిత్ర నగరంపై ఎలాంటి దాడి జరిగినా, దాడికి ప్రయత్నించినా అది సౌదీ అరేబియా ఉనికికే ముప్పు కలిగిస్తుంది. అందుకే అమెరికన్ ఆయుధాల వైపు సౌదీ పాలకులు మొగ్గు చూపారు. నిజానికి అమెరికాకు చెందిన పేట్రియాట్ మిస్సైల్ వ్యవస్థని కొనుగోలు చేసిన తొలి పశ్చిమాసియా దేశం సౌదీ అరేబియానే. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి వాయురక్షణ బలోపేతానికి పేట్రియాట్లను సౌదీ కొనుగోలు చేసింది.
అప్పటి నుంచి పేట్రియాటిక్ క్షిపణి వ్యవస్థను పలుమార్లు సౌదీ అరేబియా అప్గ్రేడ్ చేసుకుంది. 2022లో సౌదీ అరేబియాకు 300 పేట్రియాటిక్ క్షిపణి వ్యవస్థల్ని విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. $300 కోట్ల రక్షణ ప్యాకేజీలో ఈ క్షిపణి వ్యవస్థల్ని అగ్రదేశం ఇస్తోంది. పేట్రియాట్ వ్యవస్థ ఉపరితలం నుంచి నింగిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. శత్రువుల నుంచి దూసుకొచ్చే మిసైళ్లను గుర్తించి ట్రాక్ చేసి గాల్లోనే పేట్రియాట్ వ్యవస్థ షూట్ చేసి నేలకూలుస్తుంది. హజ్ యాత్ర సందర్భంగా మక్కా భద్రతకు అన్ని రకాల చర్యల్ని సౌదీ అరేబియా తీసుకుంది. క్షిపణి వ్యవస్థలతో పాటు 10,000 మంది భద్రతా అధికారులు, నిఘా డ్రోన్లు, అత్యవసర ప్రతిస్పందన యూనిట్ల విభాగాలను రియాద్ మోహరించింది. మక్కాలో కాలినడకన వెళ్లే యాత్రికులు ఈ విషయాలను గుర్తించొచ్చు, గుర్తించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కేవలం భక్తితో దేవుణ్ణి సందర్శించుకునేందుకు మాత్రమే మక్కాకు వస్తారు. భౌగోళిక రాజకీయాల కోసం వాళ్ళు మక్కాకు ఏమాత్రం రారు. అయితే ఈ ఏర్పాట్లను బట్టి తెలుస్తున్నదేమిటంటే అత్యంత పవిత్రమైన నగరాలు కూడా ఆధునిక యుద్ధాల ప్రమాదాల నుంచి తప్పించుకోలేవు. పవిత్రమైన నగరాలకు కూడా ఒక రక్షణ కవచం అవసరమన్నది మక్కాలో సౌదీ చేసిన ఏర్పాట్లను బట్టి తెలుస్తోంది. సౌదీ అరేబియాకు మేడ్ ఇన్ అమెరికా ఆయుధం పేట్రియాట్ వ్యవస్థ రక్షణ కల్పిస్తోంది.